నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అప్పుల ఊబి నుంచి రైతన్నను కాపాడుకునేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ఆదుకునే చర్యలపై నేడు శాసనసభలో కేసీఆర్ ప్రకటన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం గాంధీ జయంతి రోజున చంద్రబాబు సర్కారు ప్రతిజ్ఞ ప్రతి రెండవ శనివారం పరిశుభ్రత కార్యక్రమాలు సెల్ ఫోన్ కంపెనీలకు భారీ రాయితీలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానం కింద ప్రోత్సాహకాలు మరి కాసేపట్లో తెలుగుదేశం కమిటీల ప్రకటన కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు రాష్ట్ర కమిటీలకు కళా వెంకట్రావు రమణ నేతృత్వం ఐర్లాండ్ అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశం చేరుకున్న ప్రధాని పాలం విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికిన భాజపా నేతలు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలకు ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన కేంద్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో తొలి జాబితా విడుదల స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గాంధీ జయంతి నాడు గుంటూరు వేదికగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నీతి ఆయోగ్ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దీన్ని అమలు చేయనున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా అందులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వచ్చే 4 ఏళ్లలో స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా నీతి ఆయోగ్ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాల అమలుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ పేరుతో చేపట్టనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గాంధీ జయంతి నాడు ప్రారంభించనున్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్ను ప్రారంభించిన ప్రభుత్వం రాష్ట్రంలో వ్యర్థాలతో విద్యుతుత్పత్తి చేసే 11 కేంద్రాలను నెలకొల్పనుంది. 6,440 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో 5,000 మెట్రిక్ టన్నుల విద్యుతుత్పత్తిని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. పారిశుద్ధ్యంతో పాటు సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు అంగన్వాడీల్లో మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించనున్నారు. నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఇండ్లన్నీ క్లీన్ చేసుకోవడం, ప్రభుత్వ ఆఫీసులన్నీ క్లీన్ చేయడం, స్కూల్స్, హాస్పిటల్స్, మన రోడ్లు, మార్కెట్ ప్లేసెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అదే మాదిరిగా ఇంకో పక్క ఎక్కడ మాన్యుమెంట్స్ ఉన్నా, టెంపుల్స్ ఉన్నా, నదులున్నా, లేక్స్ ఉన్నా, పార్క్స్, కమ్యూనిటీ టాయిలెట్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ టాయిలెట్స్ని పరిశుభ్రం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛాంధ్రలో భాగంగా గ్రామాల్లో 61 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,2200 మరుగుదొడ్లను పూర్తి చేస్తారు. అక్టోబర్ 2 నుంచి ఏడాది పాటు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో మెరుగైన పనితీరు చూపిన పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. బయట ఎక్కడ మరుగుదొడ్లకు పోకుండా, యూరినల్స్ పోకుండా 2016 జనవరి నుంచి అమలు చేయాలనుకుంటున్నాం. అంతలోపల ఈ యొక్క టాయిలెట్స్ పూర్తి చేయడమే కాకుండా అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ యొక్క కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే కేంద్రం స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలుగా ఎంపిక చేసిన వారంతా ఈ కార్యక్రమంలో చురుగ్గా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కోరారు. 100% మరుగుదొడ్లున్న నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పేరు తెచ్చుకోనుంది. ఈ మేరకు గాంధీ జయంతి రోజున అధికారిక ప్రకటన చేసేందుకు రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యుడు కె తారక రామారావు ప్రయత్నాలు చేస్తున్నారు. 15 రోజుల్లో 12,505 మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా ఈ ఘనత సాధించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ స్ఫూర్తితో బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా 3 ఏళ్లలో తెలంగాణను తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులను, అధికారులను, ఆశా వర్కర్లను భాగస్వాములను చేస్తూ గ్రామాల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నవ్యాంధ్రలో మరో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లా పాలసముద్రంలో నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఓ భారీ ప్రాజెక్టును నెలకొల్పనుంది. 500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ యూనిట్కు కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, మనోహర్ పారికర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.
రక్షణ శాఖకు చెందిన కీలకమైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ యూనిట్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు కానుంది. గోరంట్ల మండలం పాలసముద్రంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు రక్షణ రంగానికి కీలకం కానుంది. పాలసముద్రంలో కేటాయించిన 900 ఎకరాల ప్రాంగణంలో క్షిపణి తయారీకి సంబంధించిన విభాగాలు ఏర్పాటు కానున్నాయి. రక్షణ రంగంలో వాణిజ్య అవకాశాల కోసం ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. నైట్ విజన్ టెక్నాలజీ, మల్టీఫంక్షన్ రాడార్స్ తదితర అంశాల్లో బెల్ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. అతివేగ, మధ్యతరహా, సుదూర లక్ష్యాలను ఛేదించే సరికొత్త క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన ముడి పరికరాలను ఈ యూనిట్లో అనుసంధానిస్తారు. బెంగళూరు విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్నందున ఇక్కడ యూనిట్ ఏర్పాటుకు రక్షణ శాఖ అంగీకరించింది. దాంట్లో టెక్నికల్ వాళ్ళకు టెక్నాలజీ బట్టి ఇంటర్వ్యూస్ పోవాల్సింది. ఎందుకంటే దాంట్లో స్థానికులకు చిన్న చిన్న క్లర్కులు, అటువంటి వాచ్మెన్ ఇట్లా పోస్టులు వస్తాయి. మిగతా పోస్టులు టెక్నాలజీ బట్టి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిన బట్టి ఆధారపడి ఉంటుంది. కొత్త తరం శామ్, నావిగేషన్ వ్యవస్థలు, థర్మల్ ఇమేజింగ్ డిటెక్టర్లు, ఎలక్ట్రానిక్ ఫ్యూజ్లు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రాడార్లు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సోలార్ పవర్ ప్లాంట్లను ఇందులో బెల్ ఏర్పాటు చేస్తుంది. రాడార్లు, ఆయుధాల అనుసంధానం, క్షిపణి విడిభాగాల అమరిక, స్వీయ పరీక్షా పరికరాలు, ఎలక్ట్రానిక్ విడిభాగాల అమరిక, క్షిపణి నిల్వలు, పరీక్షల నిర్వహణకు ప్రత్యేక గదులు, అగ్నిమాపక కేంద్రం, సౌర విద్యుతుత్పత్తి కేంద్రం, కేంద్ర పరిపాలనా సముదాయాల నిర్వహణ భవంతులను ఇందులో నిర్మిస్తారు. వస్తు సామాగ్రి రవాణాకు వీలయ్యే ఆటోమేటెడ్ వాహనాలు, ఇండస్ట్రియల్ రోబోట్స్ ను అంతర్జాతీయ సదుపాయాలతో నిర్మిస్తారు. 4 ఏళ్లలో దీన్ని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ముఖ్యమంత్రి గారికి ఒక కోరిక ఉంది. ఇక్కడ అనంతపురం జిల్లాలోనే నేను ఇక్కడ రుణమాఫీ ప్రకటించాను. నా పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించాను. ఇక్కడనే రైతన్న కార్యక్రమాన్ని ఇక్కడనే ముగించాలని ఆయన ఆలోచనకు అనుగుణంగా కొత్త చెరువులో ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్తుగా తెలంగాణలో రైతు సమస్యలపై శాసనసభలో వరుసగా 2వ రోజు చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అన్నదాతల ఇక్కట్లపై చర్చించనున్నారు. తెరాస సహా మరికొంతమంది సభ్యులు చర్చలో పాల్గొనాల్సి ఉంది. సభ్యుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్వయంగా సమాధానం ఇవ్వనున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాసనసభలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. రైతు రుణమాఫీలో మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించడంపై తీవ్రంగా ఆలోచించినట్టు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లోనే దీనిపై కేసీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అధిక వడ్డీల కారణంగానే రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని, వారిని కాపాడుకునేందుకు నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండవని ఆశించిన రైతులకు తెరాస సర్కారు తీవ్ర నిరాశను మిగిల్చిందని తెలంగాణ రాష్ట్ర రైతు సమాఖ్య కార్యాచరణ కమిటీ చైర్మన్, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ ఆక్షేపించారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం, రైతాంగాన్ని ఆదుకుంటామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ ప్రకటించి రైతులను నెట్టేట ముంచారని మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా 9 జిల్లాల్లో ఏ ఒక్క రైతుకు కూడా ₹1,00,000 రుణమాఫీ జరగలేదన్న ఆయన, ప్రభుత్వం చెల్లించిన రాయితీ వడ్డీకే సరిపోయిందని స్పష్టం చేశారు. అసలు అప్పు అలాగే ఉందన్న చంద్రకుమార్, ఏ ఒక్క రైతుకైనా కొత్త రుణం ఇచ్చారో లేదో సర్కారు రుజువు చూపాలని డిమాండ్ చేశారు. రుజువు చూపని పక్షంలో వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి తమ పదవులకు రాజీనామా చేస్తారా అని సవాలు చేశారు. ఎగ్జాంపుల్, ఒక రైతు ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. వడ్డీతో 1,30,000, 1,40,000 అయింది. మీరు కట్టినటువంటి ₹25,000 ఆ వడ్డీకి అడ్జస్ట్మెంట్ అయినాయి. రైతుకు మళ్ళా రెన్యువల్ చేసుకుంటేనే కానీ ఇది అప్లికేబుల్ కాదని చెప్పారు. ఇది ఒరిజినల్ జీవోలో లేదే. జీవోలో ఏముంది? ₹1,00,000 మా అకౌంట్లో వేసుకుంటామని ఉంది. 1/4 వేసుకోవడం వల్ల రైతు కొత్త అప్పు రావడం లేదు. ఏ రైతు కొత్త అప్పు వచ్చింది చెప్పండి? ఒక్క రైతుకు ₹1,00,000 సరిపడా కొత్తగా ఫ్రెష్ లోన్ ఇప్పించమని చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ. మొబైల్ తయారీ పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఈ పరిశ్రమలకు అవసరమయ్యే మూలధనంలో 20% సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తన విధాన నిర్ణయంలో తెలిపింది. ఈ రాయితీని 10 కోట్లకు పరిమితం చేస్తూ సీలింగ్ విధించింది. స్టాంపు డ్యూటీ 100% మినహాయించనుంది. అదే రీతిలో ఆయా కంపెనీలు పేటెంట్ హక్కుల కోసం చేసే ఖర్చులో 5 లక్షలకు మించకుండా ప్రభుత్వం భరించనుంది. మొబైల్ పరిశ్రమదారులకు వ్యాట్ 5%, CST 2% వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనిట్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, 3 ఏళ్ల పాటు 3 లక్షలకు మించకుండా 25% విద్యుత్ రాయితీని ఇచ్చేందుకు నిర్ణయించింది. మొబైల్ పరిశ్రమ యూనిట్లలో 80% స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని నిబంధన విధించిన ప్రభుత్వం తొలి 2 ఏళ్లలో కనీసం 1000 మందికి ఉపాధి చూపించాలని స్పష్టం చేసింది.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించనుంది. పార్టీ కేంద్ర కమిటీ అధినేతగా చంద్రబాబు నాయుడు కొత్త బాధ్యతలు స్వీకరించనుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు నియమితులు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఎల్ రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక కానున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా ఉన్న యువనేత నారా లోకేష్కు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా అదనంగా అప్పగించనున్నారు. పొలిట్ బ్యూరోలో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, తెలంగాణ నుంచి 7గురికి అవకాశం కల్పించినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. తుది కసరత్తు అనంతరం అధినేత చంద్రబాబు ఉదయం 9:15 వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు కొత్త బాధ్యతల్లోకి మారనున్నారు. ఆయనే మొత్తం పార్టీకి అధినేతగా ఉంటారు. అలాగే కొంతమంది ఉపాధ్యక్షులు కూడా ఉంటారు. ఆ తర్వాత 5గురు అధికార ప్రతినిధులు, 3 ప్రధాన కార్యదర్శులు, 16 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, 1 కోశాధికారి, క్రమశిక్షణా సంఘం చైర్మన్, కార్యాలయ కార్యదర్శి, మీడియా కమిటీలు ఉంటాయి. కేంద్ర కమిటీలో అధికార ప్రతినిధులుగా పయ్యావుల కేశవ్, బోండా ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి, జూపూడి ప్రభాకర్ తదితరుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యక్షులుగా ఏపీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి, తెలంగాణ నుంచి పి రాములు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్తో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, తెలంగాణ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిలు ఉండనున్నట్లు సమాచారం. పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నందమూరి హరికృష్ణ, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, ప్రతిభా భారతిలను నియమించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఉమామాధవరెడ్డి, రమేష్ రాథోడ్, దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావులు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు 1 ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, లోక్సభలో పార్టీ నేత కూడా పొలిట్ బ్యూరోలో ఉండడం ఆనవాయితీగా వస్తున్నందున నారా లోకేష్, సుజనా చౌదరి, తోట నరసింహులు కూడా పొలిట్ బ్యూరోలో ఉండనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కమిటీలో 65 నుంచి 80 మంది వరకు ఉండే అవకాశముంది. రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి, కార్యనిర్వాహక కార్యదర్శులు, మీడియా కమిటీ ఉండనున్నాయి. ఏపీ నుంచి జె నాగేశ్వరరెడ్డి, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధలను ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి గరిగపాటి మోహన్ రావు, సీతక్క, వివేక్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి, మల్లయ్య యాదవ్లు ప్రధాన కార్యదర్శులుగా ఉంటారని సమాచారం. తెలంగాణలో అధికార ప్రతినిధులుగా నన్నూరి నర్సిరెడ్డి, పాల్వాయి రజనీకుమారి తదితరులను నియమించే అవకాశముంది. సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా లారీ యజమానులు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది సరుకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. నిత్యావసర వస్తువులపై సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ లారీ యజమానులు ఆందోళన బాట పట్టనున్నారు. గురువారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్న లారీ యజమానులు ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్డర్లను తీసుకోవడాన్ని నిలిపివేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రహదారులపై టోల్గేట్లు ఎత్తివేయాలని, లారీ యజమానులకు వచ్చే అద్దెలపై వసూలు చేస్తున్న టీడీఎస్ను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తోంది. రహదారి ప్రమాదాల నివారణ పేరిట పాత వాహనాలకు స్పీడ్ గవర్నర్లను బిగించేలా ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని పట్టుబడుతోంది. లారీలపై అధిక బరువు నివారించడానికి అనుసరిస్తున్న విధానాలు సహా దేశవ్యాప్తంగా తమకు ఎదురవుతున్న ఇతర సమస్యలపై లారీ యజమానులు సమ్మె బాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా సమ్మెకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని లారీ యజమానుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షలకు పైగా సరకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. జాతీయ స్థాయి సమస్యలు సహా స్థానిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల్లోని లారీ యజమానులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవేశపెట్టిన రవాణా పన్ను తమకు భారంగా మారిందని, రాకపోకల కోసం సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని లారీ యజమానులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. వాహన పన్ను తగ్గింపు సహా ఓవర్లోడ్ పేరిట తనిఖీ కేంద్రాల వద్ద అక్రమ వసూళ్లను నిరసిస్తూ సమ్మెలో పాల్గొనున్నారు. ప్రమాదాల సమయంలో తప్పెవరిదో తెలుసుకోకుండా పెద్ద వాహనం పేరిట లారీ డ్రైవర్లపై కేసులు పెట్టడం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లారీల సమ్మె తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల వస్తువులు, సరకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. అనుమతులు లేకుండా స్థిరాస్తి వ్యాపారం చేసే సంస్థలపై కొరడా జులిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం గతేడాది ఇచ్చిన జీవో 398ను సవరణలతో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్న తరుణంలో అక్రమాలు పెరిగి చిన్న మదుపుదారులు తీవ్రంగా నష్టపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయ్యి అనధికార లేఅవుట్ల భూముల విషయంలో యజమానుల నుంచి అపరాధ రుసుము వసూలు చేయరాదని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకోని వారి నుంచి మాత్రం అపరాధ రుసుముతో క్రమబద్ధీకరణ చేయనున్నారు. సబ్ డివిజన్ అంశాన్ని మినహాయించి అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల నిలుపుదలతో త్వరలో కొత్త ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రానికి దక్కనంత సాయం ఆంధ్రప్రదేశ్కు అందిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలో మరింత సాయం అందిస్తామన్నారు. విశాఖలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన ఒక ఎంపీ ఒక ఆలోచన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య అభివృద్ధిలో ప్రజల ఆలోచనలను భాగస్వామ్యం కావడం మంచి పరిణామమని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై అభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలు పంచుకున్న వారిని అభినందించారు. విశాఖ ప్రజల ఆలోచనలతో 15 ఏళ్లలో సిలికాన్ వ్యాలీగా మారనుందని వెంకయ్య జోస్యం చెప్పారు. సులభంగా అయిపోయేటుంటే ఈ 68 ఏళ్ళు ఎందుకు జరగలేదు? మంత్రం వేస్తే అయిపోద్ది. అల్లావుద్దీన్ అద్భుత దీపం మోడీ గారు వచ్చారు, మంత్రం వేస్తాడు, మొత్తం అంతా ఫట్ చూస్తే విశాఖపట్నం స్మార్ట్ సిటీ అయిపోవాలా? జరగదు. ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్డ్. ఎస్, యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. మొదలు పెట్టితే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వరుసగా అన్ని జరుగుతూ ఉంటాయి. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ తార్నాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హృద్రోగంపై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎక్కడ సిమ్టమ్స్ కనిపిస్తే వెంబడి హాస్పిటల్కి వెళ్ళాలి, మరి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, మిగతా వారికి కొంచెం దూరంగా ఉండాలి. మరి ప్రభుత్వ పరంగా కూడా అన్ని హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి మెడిసిన్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మరి ప్రజలు ఎవరు కూడా అపోహల గురి కావద్దు, ఎవరు కూడా మరి భయపడాల్సిన అవసరం లేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప మానవతావాది అని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి తెలిపారు. ప్రపంచంలోనే భారత్ను ఓ గొప్ప దేశంగా ఉండాలని కోరుకున్న కలాం కలలను నిజం చేయాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సలాం టు యూ డాక్టర్ కలాం పుస్తకాన్ని ఆవిష్కరించిన సభాపతి కలాం సేవల్ని గుర్తు చేసుకున్నారు. కాళోజీ గారు అన్నటువంటి మాట గుర్తుకొస్తుంది. పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశాన్ని దానేదానికి ఒక రూపం ఇస్తే అది కలాం గారు అవుతారు అన్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. తెదేపా యువనేత నారా లోకేష్ ఇక నుంచి విజయవాడలో వారానికి 3 రోజులు ఉంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా విజయవాడ నుంచే పాలన సాగిస్తున్న తరుణంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్ స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు, ఆయన సతీమణి బసవతారకం స్వగ్రామం కొమరవోలులో పర్యటించారు. ఇప్పటికే లోకేష్ నిమ్మకూరును, ఆయన తల్లి భువనేశ్వరి కొమరవోలును దత్తత తీసుకున్నారు. ఈ 2 గ్రామాల్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. దత్తకు తీసుకున్న తర్వాత మొదటిది బేస్ లైన్ సర్వే చేయాలి. ఆ బేస్ లైన్ సర్వే కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ బేస్ లైన్స్ ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 20 నాన్ నెగోషియబుల్స్ మేము తొందరలో అచీవ్ చేయగలుగుతాం ఒక ఆలోచనతో ఒక్కొక్క కార్యక్రమం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తప్పుడు ధృవీకరణ పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని మోసగించారని తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో లోటస్ పాండ్ ఇళ్లు, బెంగళూరు ప్యాలెస్, బెంజికాలను ప్రస్తావించలేదన్న కేశవ్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజల కళ్లుగప్పి జగన్ సంపాదించిన ఆస్తుల్ని బహిర్గతం చేస్తామని చెప్పారు. ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఆయన ప్రస్తుతం ఉంటున్నటువంటి లోటస్ పాండ్ ఇల్లు గురించి ఇందులో ఎక్కడా కూడా ఇది నాది అని ఆయన చెప్పుకోలేకపోయాడు. బెంగళూరులో వైట్ హౌస్ ను తలదన్నేటువంటి 26 ఎకరాల ఆస్తి ఉంది అన్నటువంటి విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. బెంగళూరు వెళ్తే ఆయన విడిది చేసేది అందులోనే ఉంటున్నారు. దానికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఈ అఫిడవిట్ లో లేదు. ఇంకా తిరుగుతున్నటువంటి కార్లని ఎలక్షన్ అఫిడవిట్ లో చూపలేదు. ఇది తీవ్రమైనటువంటి నేరం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని బల్దియా ప్రకటించింది. ఇందుకోసం వారం రోజుల్లో ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. బల్దియాలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విధించిన గడువు దగ్గర పడుతున్న తరుణంలో వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. తొలుత వార్డుల సంఖ్యను 200కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ 150 వార్డులుగా ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఒక్కో వార్డుకు 40,000కు పైగా జనాభా ఉండేలా వీటిని పునర్విభజించనున్నారు. The wards will change because the formula is 67 lakhs divided by 150. So that many numbers plus minus 10%. ఆ బేస్ మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. మన ఆల్రెడీ 200 కోసం చేశాను కాబట్టి
టోటల్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి, త్వరలో వీఆర్ గోయింగ్ టు ఫైనలైజ్ ఇట్. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోని దేవాదాయ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన దేవాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాకినాడలో జరిగిన సమావేశానికి సమాఖ్య గౌరవ అధ్యక్షుడి హోదాలో హాజరైన రామచంద్రాపురం శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు వారి సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీశైలం ప్రధాన దేవాలయాలకు చెందిన ఉద్యోగులు, అర్చకులు హాజరయ్యారు. 82లో ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ప్రభుత్వ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి అనేటువంటిది ఆ జీవో ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయాలు. మరి ఉద్యోగ పరిమితి ఏదైతే ఉందో గతంలోని దాన్ని 60 సంవత్సరాలకి ప్రభుత్వం అందరికీ చేసినటువంటి విధంగానే మాకు కూడా చేయాలనేటువంటిది చేస్తున్నారు. మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. ఐర్లాండ్, అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ మంగళవారం రాత్రి స్వదేశం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కమలదళంతో పాటు పాలెం విమానాశ్రయం రద్దీగా మారిపోయింది. ప్రధాని మోదీ 6 రోజుల అమెరికా పర్యటన ఫలప్రదంగా సాగింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టి భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని తన వాణిని బలంగా వినిపించిన మోదీ అందుకు ఇతర దేశాల మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యారు. సిలికాన్ వ్యాలీలో ఐటీ దిగ్గజాల మనసుల్ని గెలుచుకున్న మోదీ డిజిటల్ ఇండియా స్వప్నం సాకారానికి వారి నుంచి హామీ పొందారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరిగే దిశగా ఒబామాతో చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో భాగంగా పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్తోనూ మోదీ భేటీ అయ్యారు. ఐఎస్ఐఎస్ సహా పలు అంతర్జాతీయ ఉగ్రవాద అంశాలపై వారు చర్చించారు. మధ్యప్రాచ్యంలో సంక్షోభం నివారణకు ఎల్లప్పుడూ సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇరాక్, లిబియాలో బందీలుగా ఉన్న భారతీయుల ఆచూకీ గుర్తించి విడుదలకు సహకరించాలని కోరారు. దీనిపై అబ్బాస్ సానుకూలంగా స్పందించారు. ఎలాంటి వివరాలు తెలిసినా వెంటనే అందజేస్తామని పేర్కొన్నారు. అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో ఫ్రాంక్ఫర్ట్లో కొద్దిసేపు ఆగిన మోదీ మంగళవారం రాత్రి భారత్కు చేరుకున్నారు. అమెరికా పర్యటనలో అనేక అంశాలను స్పృశించినట్లు మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో దేశానికి లభించే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించిందని అన్నారు. స్వదేశం చేరుకున్న మోదీకి పార్టీ నేతలు, శ్రేణులు, పౌరులు పాలెం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. వచ్చిన వారందర్నీ చిరునవ్వుతో పలకరిస్తూ కరచాలనం చేస్తూ ప్రధాని ముందుకు కదిలారు. భారత ఉన్నత విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యా సంస్థలకు ర్యాంకులను కేటాయించే కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని అన్ని విద్యా సంస్థలు ఈ ర్యాంకింగ్ పరిధిలోకి వస్తాయి. ర్యాంకింగ్లో పాల్గొనడం స్వచ్ఛందమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి ర్యాంకింగ్ జాబితాను వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేస్తారు. ఫార్మసీ, ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ విధానాన్ని మరో నెలలోపు విడుదల చేస్తారు. ర్యాంకింగ్ విధానాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విడుదల చేశారు. I said today is a revolutionary step amongst many that the Department of Higher Education has taken, and I'm absolutely sure that under the leadership of the AICD chairman, of Mr. Prasad and other core committee members who have launched this ranking framework, before the next academic year, we will manage to give our students a plethora of choices on the basis of a national framework which is extremely transparent, which engages not only with institutions, regulators, but also citizens at large.